ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి వీడియో మీడియాలో వచ్చినా ఈసీ పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరులో హింసకు ఈసీ బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నారు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్కి ఈరోజు రాయడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారో, రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు లోపం మీద అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి, మరొకసారి ఇటు పునరావృతం కాకుండా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ పక్షపాత వైఖరిగా ఏదైతే వ్యవహరించారో దాని మీద కోర్టుకు వెళ్ళి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాఫీగా జరగడానికి కూడా జిల్లా ప్రజలు సహకరిస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పరిశీలకులను నియమించి సజావుగా సాఫీగా దీన్ని పూర్తి చేయాలి, ఈ ప్రక్రియని, ఎన్నికల ప్రక్రియని అని చెప్పి కోరుకుంటూ